స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. భారత్ పాక్ సంబంధించినటువంటి యుద్ధం ఇప్పటికే సీజ్ ఫైర్ అయింది. అమెరికా మధ్యవర్తిత్వం చేసి కూడా ఈ చర్చలు ఉండాలి, చర్చలు కొనసాగించాలని చెప్పేసి కూడా మొత్తానికి మధ్యవర్తిత్వం చేసింది. ఇప్పటికే అయినప్పటికీ కూడా దాయాది పాకిస్తాన్ సైతం కూడా ఇప్పటికీ ఏ ఛాన్స్ దొరికినా కూడా రెడీ అన్నట్టుగా కూడా అమాయకులే లక్ష్యంగా ముందుకెళ్తుంది. మరి ఇట్లాంటి తరుణంలో కూడా భారత్ కూడా ధీటైనటువంటి సమాధానం చెప్తుంది. ఎవరైనా మా జోలికి వస్తే ఇప్పటికైనా సరే యుద్ధం మళ్ళీ కంటిన్యూ చేస్తామన్నట్టుగా కూడా ఒక ఇండికేషన్ అయితే ఇస్తుంది. చాలా మట్టుకు కూడా యువత అంతా కూడా ఖచ్చితంగా మేము దీనికి సపోర్ట్ చేస్తాం, భారత్ వెంట ఉంటాము, మాకు ఒకవేళ అవకాశం వస్తే ఇప్పటికైనా సరే మేము ఆర్మీ తరపు నుంచి కూడా దేశానికి వెళ్ళి దేశ రక్షణలో భాగం అవుతాం, ఫైట్ చేస్తామంటూ కూడా యువత స్ఫూర్తి చాటుతున్నారు. మాట్లాడదాం వాళ్ళ ఏం చెప్తారనే అంశం పైన. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు యుద్ధం మొత్తానికైతే పాకిస్తాన్ భారత్ పాక్ మధ్యలో కూడా గత కొన్ని రోజులుగా అయితే యుద్ధం జరిగింది అని చెప్పొచ్చు. మొత్తంలో కూడా పాకిస్తాన్ కవ్వింపు చర్యలు చేయడము, భారత్ కూడా తిప్పికొట్టింది, వాళ్ళ డ్రోన్స్ సైతం కూడా ఎక్కడికక్కడ ఫినిష్ చేసింది, మొత్తానికి కూడా ఢీ కొట్టి మన చాలా మట్టుకు కూడా పౌరులు కానీ మొత్తం దేశం మొత్తం కూడా సర్వత్రా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు భారత్ తీరు పట్ల. మీకు ఎట్లా అనిపిస్తుంది యుద్ధం పైన? ఈ పాకిస్తాన్ భారత్ యుద్ధం అనేది ఏదైతే భారతదేశం పైన పాకిస్తాన్ యుద్ధం చేయడం అనేది చాలా అన్యాయం. ఎందుకోసం అంటే ఏదైతే మనం భారతీయులం సైలెంట్గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వచ్చి మన భారతీయుల పైన అటాక్ చేసి యుద్ధం చేయడం చాలా ఘోరమైన పరిస్థితి. మళ్ళీ ఏదైతే అమెరికా చర్చలకు పిలిచినప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళ యొక్క ఆ ఒప్పందాలన్నీ కూడా ఉల్లంఘించి మళ్ళీ ఈ దాడి చేయడం అనేది ఇది చాలా ఘోరం. ఏదైతే భారత్కు మేము యువకులం అందరం కూడా మద్దతు ఇస్తాం, ఏదానికైనా కానీ సిద్ధంగా ఉంటాం. ఏదైతే వాళ్ళకు సరైన పద్ధతి లోపల బుద్ధి చెప్పే అంతవరకు వాళ్ళకు వదలొద్దు అని మా యొక్క ఉద్దేశం. ఇప్పుడు మీకు యువత ఉన్నారు, మీకు ఇప్పటికే ఇట్లాంటి అన్ని చూస్తూ ఉన్నారు, మీకు అన్ని విషయాలు కూడా తెలుస్తూ ఉన్నారు. మీకు ఒకవేళ అవకాశం వస్తే మీరు ఆర్మీ తరఫున మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు? అవును. ఎందుకోసం అంటే మన దేశాన్ని మనం రక్షించుకోవాలి. మన దేశాన్ని మనం రక్షించుకోవడం కోసం మేము ఖచ్చితంగా ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎట్లా అనిపిస్తుంది మరి? ఇప్పటికే ఆ చర్చలు నడిచి కూడా గత 2 రోజుల నుంచి ఎంతో కొంత సైలెంట్ అనిపించినటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. అయినా సరే పాకిస్తాన్ వక్రబుద్ధి మాత్రం అది ఏదో రకంగా చూపించాలనే ప్రయత్నం చేస్తుంది. దీనికి భారత్ కూడా ఇప్పటికే సిద్ధంగా ఉంది. ఇవన్నీ కూడా చాలా మట్టుకు నడుస్తున్నాయి. మీ యుద్ధం పైన మీ కామెంట్ ఏంది, ఏమనుకుంటారు? సైలెంట్ అయింది, అమెరికా మధ్యవర్తిత్వం చేసింది, అసలు మీ ఒపీనియన్ ఏంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల పైన? ఎంత ఒప్పందాలు చేసినా కానీ వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు అనే నమ్మకం లేదు. కాబట్టి వాళ్ళు మళ్ళీ ఒకసారి మన భారత్ వైపు కన్నెత్తి చూడకుండా వాళ్ళకు సరైన రీతి లోపల బుద్ధి చెప్పాలని మా యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది యుద్ధం పైన? యువత ఏ విధంగా స్పందిస్తారు, ఏమనిపిస్తుంది మీకు? నాకైతే ఈ ఆర్మీ నుంచి ఛాయిస్ ఇస్తే నేను కూడా వెళ్ళి పోరాడాలనిపిస్తుంది అన్న. ఎందుకంటే ఇప్పుడు చాలా తప్పు కదన్న, అమాయకులు చనిపోయారు అక్కడ. ఎవరికైనా ఫ్యామిలీలు మొత్తం అందరు నాశనం అయిపోయారు. ఇప్పుడు ఎంత సైలెంట్ ఉన్నా వాళ్ళు మళ్ళీ తప్పుదారిలో మళ్ళీ అడుగు వేస్తారు ఖచ్చితంగా. అదైతే పక్కా గ్యారంటీ. మా యువకులు అయితే ఇప్పుడు ఛాయిస్ ఇస్తే ఒకవేళ ఆర్మీ గురించి మేము కూడా వెళ్ళి పోరాడతామన్న. ఇప్పుడైతే కొద్దిగా శాంతి చర్చల్లాగానే నడుస్తూ ఉంది. పాకిస్తాన్ వక్రబుద్ధి ఉంది, అది మళ్ళీ అదే కోవా కూడా అట్లనే వెళ్తుందేమని చాలామంది కూడా అనుకుంటున్నారు. ఇప్పటికే ఇండియా కూడా భారత్ ప్రభుత్వం సైతం కూడా ఏమాత్రం తేడా వచ్చినా కూడా ఊరుకునేది లేదనే ఇండికేషన్స్ కూడా ఇచ్చింది. మరి మొత్తం ఇదంతా యుద్ధం ఆపితే మంచిగా అంటున్నారా? ఇంకా ఎట్లా అనిపిస్తుంది మీకు? ఈ కంటిన్యూ చేయాలన్న. ఇంకోసారి గట్టిగా వాళ్ళకి దెబ్బ కొడితే ఇంకోసారి భారత్ వైపు చూడకుండా అయిపోతుందని మాకు ఉద్దేశం. ఎందుకంటే గట్టిగా చేసేసుకుంటే ఏదో అటు ఇటు అయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు సైలెంట్ అనిపిస్తారు, మరి తప్పైందంటారు, తర్వాతకి మళ్ళీ అటాక్ చేస్తారన్న వాళ్ళు. ఖచ్చితంగా ఇది అప్పటి నుంచి జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు గట్టిగా బుద్ధి చెప్తే మంచిగా జరుగుతుంది అన్న. ఇప్పుడు స్టార్ట్ చేసినాము, సింధూర్ స్టార్ట్ చేసినాము, అలాగే గట్టిగా స్టార్ట్ చేసుకుని గట్టిగా వాళ్ళకి బుద్ధి చెప్తే మంచిదని నా యొక్క ఒపీనియన్. ఇప్పటికే ఇండియా కూడా ఏదైతే సింధు జలాలు సైతం కూడా ఆపేశాయి, వాళ్ళకు ఆర్థికంగా కూడా దెబ్బ కొట్టాలి అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా మద్దతు తీసుకొని కూడా అక్కడ వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని కూడా ఐక్యరాజ్యసమితిలో ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికక్కడ కూడా వాళ్ళని మళ్ళీ కోలుకోలేకుండా కూడా దెబ్బ కొట్టే విధంగా ఇండియా చేస్తూ ఉంది, భారత్ చేస్తూ ఉంది. మరి ఎట్లా అనిపిస్తుంది? ఇట్లాంటి ఏ కవ్వింపు చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదన్నట్టుగా కూడా గవర్నమెంట్ అయితే ముందుకెళ్తూ ఉంది. ఎట్లా ఏమనిపిస్తుంది? అలానే జరగాలన్న. వాళ్ళ జరుగుతూనే తెలుస్తుంది. ఇంకోసారి వాళ్ళ వల్ల బతుకుతున్నాం మేము. ఇప్పుడు భారతదేశం నుంచి మాకు నదుల వల్ల ఆపడం వల్ల ఫుడ్ వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది కదా. తెలియడం వల్ల ఇంకోసారి వాళ్ళు అటాక్ చేయకుండా ఉంటారు. అరే మా తప్పైంది, ఇంకోసారి అటాక్ చేయొద్దు అనేసి వాళ్ళకి వస్తుంది, బుద్ధి తెలుస్తుంది.
అన్నట్టు నా ఒపీనియన్. ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదులకు చాలా సపోర్ట్ చేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ప్రపంచం అంతా ఉగ్రవాదులు అనేది అది నాశనం చేసేసుకోవాలి, ఉగ్రవాదులు అనేది తీసేసుకుంటే బాగుంటుంది. మొత్తం ఈ పాకిస్తాన్ అనేది ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుంది అనేది జగమెరిగిన సత్యం. ఈ ఉగ్రవాదుల పైన మీరు అసలు ఏమనుకుంటారు? ఈ అటాక్ పైన, ఉగ్రవాదుల నిర్మూలన పైన మీరు ఏమనుకుంటారు? ఏదైతే పాకిస్తాన్ ప్రభుత్వం మొత్తం కూడా ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నది, ఆ యొక్క ఉగ్రవాదులు మన భారత్ పైన వచ్చి దాడి చేస్తున్నారు. కాబట్టి అలాంటి ఉగ్రవాద సంస్థల్ని మొత్తానికి కూడా లేకుండా చేయాలి. ఎందుకోసం అంటే ఈరోజు అదే ఉగ్రవాదులు మన భారతదేశం పైన అటాక్ చేస్తున్నారు, రేపు ఇతర దేశాల పైన కూడా అటాక్ చేయొచ్చు. కాబట్టి మన భారతదేశమే కాకుండా ఇతర దేశాలన్నీ కూడా మన భారతదేశానికి మద్దతు ఇవ్వాలి. ఎందుకోసం అంటే ఈ ఉగ్రవాద సంస్థ మొత్తం కూడా సర్వనాశనం అయ్యేంత వరకు అన్ని దేశాలు మన భారతదేశంతో సపోర్ట్ అయ్యి కూడా యుద్ధం చేయాలి. ఎందుకోసం అంటే ఈరోజు భారతదేశానికి నాశనం చేస్తున్నారు, ఇతర దేశాలపైన కూడా ఈ ఉగ్రవాదులు దాడి చేయవచ్చు ఫ్యూచర్లో. కాబట్టి ఉగ్రవాద సంస్థను మొత్తం కూడా అంతం చేయాలి. ఈ పాకిస్తాన్కి సరైన బుద్ధి చెప్పాలి. ఎందుకోసం అంటే ఉగ్రవాద సంస్థని పెంచి పోషిస్తున్నది కాబట్టి పాకిస్తాన్ కూడా గట్టి బుద్ధి చెప్పే విధంగా యుద్ధం చేయాలి. కవ్వింపు చర్యలకు పాల్పడిన పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆజ్యం పోస్తుంది. ఈ నేపథ్యంలో కూడా భారత్ ఏదైతే తిప్పికొట్టినటువంటి పరిస్థితి ఇక్కడ మొత్తం కూడా ఏదైతే యువకులు సైతం కూడా ఇట్లాంటి చర్యలు ఏదైతే పాకిస్తాన్ చేస్తున్నటువంటి చర్యలు ఇప్పటికీ శాంతి ఒప్పందం ఉన్నప్పటికీ కూడా ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడ్డా కూడా, లేకపోతే భారతదేశం వైపు కన్నెత్తి చూసినా కూడా మేము యుద్ధ భూమికి వెళ్ళి పోరాడతామని చెప్పేసి కూడా యువకులు స్పందిస్తున్న తీరు కూడా చాలా మట్టుకు కూడా అందరూ దీనిపైన కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా దేశానికి రక్షణగా నిలవాలంటే మేము యువకులం వెళ్ళి ముందల వరుసలో ఉంటామని వాళ్ళందరూ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే దేశ ప్రధాని సైతం కూడా పాకిస్తాన్ సంబంధించిన సింధు జలాల ఒప్పందం కావచ్చు, ఇటు పిఓకి కావచ్చు, వీటి పట్ల కూడా ఖచ్చితంగా ఒకే మాట మీద ఉంటామని చెప్పేసి చెప్పడం, ఇదంతా కూడా ప్రస్తుతం భారతదేశం ఎవరికి కూడా హాని చేయదు, తమ జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టదనే కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి అందరు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.